హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అనలాగ్ మల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. ఓకే, ముందుగా మీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్న అనలాగ్ సెక్షన్కి డ్రాగ్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక అనలాగ్ మక్స్ అని ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, అనలాగ్ మక్స్ అంటే ఇది మల్టీప్లెక్సర్. ఓకే, దీని ఇన్పుట్స్ ఏమున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఈఎన్ అంటే ఎనేబుల్, S1 S2 అంటే సెలెక్టర్ స్విచెస్. ఓకే, రైట్ సైడ్ ఒక అవుట్పుట్ ఉంది, ఇది అనలాగ్ అవుట్పుట్. ఓకేనా, ఎందుకంటే ఇది అనలాగ్ మల్టీప్లెక్సర్, దీనికి ఇన్పుట్ అనలాగ్ వాల్యూస్ ఉంటాయి, అవుట్పుట్ కూడా అనలాగ్ అవుట్పుట్ వస్తుంది. అనలాగ్ మల్టీప్లెక్సర్ ఏం చేస్తుందంటే కనుక దీనికి 4 ఇన్పుట్స్ ఉంటాయి, అనలాగ్ ఇన్పుట్స్. ఓకేనా, అది ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్లాక్లో చూపించలేదు. ఈ ప్లస్ ఓపెన్ చేస్తే కనుక ఇవి ఉన్నాయి కదా, P1 P2 P3 P4, ఇవి ఏంటంటే 4 అనలాగ్ ఇన్పుట్స్. మనం ముందుగా ప్రీ డిఫైన్డ్ అనలాగ్ వాల్యూస్ని మనం ఇందులో సెట్ చేసుకుని దాని తర్వాత మనం ఈ S1 S2 ఉన్నాయి కదా, ఈ యొక్క స్విచ్ కాంబినేషన్స్తో మనకి కావాల్సిన అనలాగ్ అవుట్పుట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ బ్లాక్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ బ్లాక్ సంబంధించి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది అనలాగ్ మల్టీప్లెక్సర్. ఇది డిస్ప్లేస్ 1 of 4 ప్రీ డిఫైన్డ్ అనలాగ్ వాల్యూస్. మనం ముందుగా డిఫైన్ చేసిన అనలాగ్ వాల్యూస్లో ఎనీ 4, ఓకేనా, అందులోంచి ఒక అనలాగ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుని దాన్ని అవుట్పుట్కి అసైన్ చేస్తుంది. ఓకే, మీరు చూస్తే కనుక ఫస్ట్ ఈఎన్ అనేది ఒక ఇన్పుట్ ఉంది కదా, ఇది ఎనేబుల్. ఈ ఇన్పుట్ ఆన్లో ఉంటేనే ఆ అనలాగ్ మల్టీప్లెక్సర్ బ్లాక్ అనేది ఆన్లో ఉంటుంది. ఇన్పుట్ ఆఫ్లో ఉంటే కనుక ఈ ఈఎన్ అనే ఇన్పుట్, ఎనేబుల్ అనే ఇన్పుట్ ఆ బ్లాక్ ఇన్యాక్టివ్ అయిపోతుంది, అంటే పని చేయదు అనమాట. ఓకేనా, ఖచ్చితంగా ఈఎన్ అనేది ఆన్లో ఉండాలి. నెక్స్ట్ ఇన్పుట్స్ S1 S2, ఇవి సెలెక్టర్ స్విచెస్ అనమాట. ఈ కాంబినేషన్ బట్టే మనకి ఏ అనలాగ్ వాల్యూ రావాలనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక S1 S2 రెండు 0 అయితే కనుక వాల్యూ V1 అనేది అసైన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా S1 0 S2 1 అయితే కనుక వాల్యూ V2 వస్తుంది, అంటే సెకండ్ అనలాగ్ వాల్యూ వస్తుంది. 1 0 అయితే కనుక థర్డ్, 1 1 అయితే కనుక ఫోర్త్ వస్తుంది. ఇది మనం చెక్ చేద్దాం, సిమ్యులేట్ చేసి ఈ బ్లాక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేర్చుకుందాం. దాని తర్వాత మీరు కొంచెం కిందకి డ్రాప్ చేస్తే కనుక ఇక్కడ పారామీటర్స్ మెన్షన్ చేస్తే చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మల్టీప్లెక్సర్కి మనం డైరెక్ట్గా అనలాగ్ ఇన్పుట్ని కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఓకేనా, ఇది ఓన్లీ బై డిఫాల్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రీ డిఫైన్డ్ అనలాగ్ వాల్యూస్ని తీసుకుంటుంది ఇన్పుట్గా. ఓకే, ఇక్కడ వేరే ఆప్షన్ ఏముందంటే కనుక మనం వేరే బ్లాక్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ కంపారేటర్ నుంచి వేరే వేరే బ్లాక్స్ నుంచి మనం కావాలంటే ఆ బ్లాక్ యొక్క డేటాని తీసుకుని ఈ మల్టీప్లెక్సర్కి ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఇది కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏ బ్లాక్స్ ఎలా చేస్తుంది అనేది. అనలాగ్ కంపారేటర్, థ్రెషోల్డ్ ట్రిగ్గర్, మల్టీప్లెక్సర్, అనలాగ్ ర్యాంప్, లైక్ దట్. ఓకేనా, మనం ముందుగా ఈ యొక్క బ్లాక్ని సిమ్యులేట్ చేసి ఫంక్షనాలిటీ చూద్దాం. దాని తర్వాత హార్డ్వేర్ యూజ్ చేసుకుని ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నేను హెల్ప్ ఫైల్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో నాకు ఫస్ట్ ఒక ఎనేబుల్ ఇన్పుట్ కావాలి. ఈ ఎనేబుల్ S1 S2 అనేవి డిజిటల్ ఇన్పుట్స్. ఓకేనా, సో మీరు పైకి వెళ్ళి
ఇక్కడ డిజిటల్ సెక్షన్‌లో ఇన్పుట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే. దీనికి కమెంట్ ఇవ్వండి. ఎనేబుల్. నేను i3ని యూజ్ చేస్తాను. మీరు ఏ ఇన్పుట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎనేబుల్. ఓకే. దీన్ని కనెక్ట్ చేసేస్తాను బ్లాక్‌కి. ఇంకొక ఇన్పుట్ తీసుకోండి. ఓకే. నేను i4 యూజ్ చేస్తాను. ఇది నాకు సెలెక్టర్ స్విచ్ 1. సెలెక్టర్ స్విచ్ 1. సెలెక్టర్ 1. ఓకే. దీన్ని నేను S1 కనెక్ట్ చేస్తాను. ఓకే. తర్వాత ఇంకొక ఇన్పుట్ తీసుకోండి, డిజిటల్ ఇన్పుట్. ఇది నేను i5 తీసుకుంటాను. నెక్స్ట్ ఇది నాకు సెలెక్టర్ స్విచ్ 2. ఇది నేను S2 కనెక్ట్ చేస్తాను. ఓకే. మనకి అవుట్పుట్ వచ్చి ఎనలాగ్ అవుట్పుట్. మీరు ఎనలాగ్ అవుట్పుట్ అయినా అసైన్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎనలాగ్ ఫ్లాగ్ని అయినా అసైన్ చేసుకోవచ్చు. జస్ట్ కనెక్ట్ ఎనలాగ్ అవుట్పుట్ AM ఎనలాగ్ ఫ్లాగ్. ఇప్పుడు సిమ్యులేట్ చేద్దాం. సిమ్ ప్రెస్ చేయండి. ఇక్కడ సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ముందుగా ఈ బ్లాక్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. నేను వాల్యూ 1 వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తాను. వాల్యూ 2 20, వాల్యూ 3 30, వాల్యూ 4 40. ఓకే. మీరు మీరు చూస్తే కనుక ఇక్కడ రాశారు వాల్యూ 1 ఎప్పుడు వస్తుందంటే అవుట్పుట్ S1 0, S2 0 అయితే కనుక వాల్యూ 1 సెలెక్ట్ అవుతుంది. S1 0, S2 1 అయితే కనుక వాల్యూ 2. అదేవిధంగా S1 1, S2 0 అయితే కనుక వాల్యూ 3. 2 1 అయితే కనుక వాల్యూ 4 అనేది అవుట్పుట్ వస్తుంది మనకి బయటికి. ఓకే. బ్లాక్ నేమ్ మక్స్ అనివ్వండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక వాల్యూస్ అప్డేట్ అయినాయి ఈ మక్స్ అనే కింద. వాల్యూ 1 10, వాల్యూ 2 20, వాల్యూ 3 30, వాల్యూ 4 40. ఓకే. ఇప్పుడు నేను 1 0 ఇస్తాను. S1 1, S2 0. అంటే 1 0 అంటే ఏంటి? మీరు చూస్తే కనుక 1 0 అంటే కనుక వాల్యూ 3ని మనం సెలెక్ట్ చేసాం. ఓకే. వాల్యూ 3 అంటే 30. కానీ బయటికి ఎంత ఉంది అవుట్పుట్? 0 ఉంది. అంటే ఏం సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకని? బ్లాక్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు. ఈ బ్లాక్ ఇన్పుట్ అని ఉంది కదా ఎనేబుల్. ఇది ఆన్ అయితేనే బ్లాక్ ఆన్ అవుద్ది. అంటే బ్లాక్ వర్క్ చేస్తుంది. ఈ ఇన్పుట్ ఆఫ్లో ఉంటే కనుక బ్లాక్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఎనేబుల్ ఆన్ చేస్తున్నాను. చూసారా? ఎనేబుల్ ఆన్ చేయగానే మనకు అవుట్పుట్ వచ్చి 30 వచ్చింది. 30. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 0 చేసేస్తాను. సెలెక్టర్ స్విచ్ 1 0, 2 0. ఓకే. ఎనేబుల్ ఆన్ చేస్తాను. ఎంత వచ్చింది అవుట్పుట్? 10 వచ్చింది. ఇప్పుడు 0 1 చేద్దాం. అంటే సెలెక్టర్ స్విచ్ 1, సెలెక్టర్ స్విచ్ 2 1 చేస్తాను. 0 1. ఓకే. స్విచ్ 1 0, స్విచ్ 2 1. అవుట్పుట్ 2 0. నెక్స్ట్ వాల్యూ 2 వచ్చింది. వాల్యూ 3 అంటే 1 0 ఇవ్వాలి కదా. 1 0 అంటే సెలెక్టర్ స్విచ్ 1 1 1 వచ్చి 1 2 0. సో 30 వచ్చింది వాల్యూ. 2 1 అయితే కనుక S1 1, S2 1 అయితే కనుక
అవుట్‌పుట్ 40 వచ్చింది. ఈ విధంగా మనం మల్టీప్లెక్సర్ బ్లాక్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ప్రీ డిఫైన్డ్ అనలాగ్ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో అనలాగ్ ఇన్పుట్‌ని డైరెక్ట్‌గా సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఈ ప్లస్ అనేది ఎక్స్పాండ్ చేస్తే గనక మీరు చూస్తే గనక ఈ టేబుల్‌లో డేటా అనేది అప్డేట్ అయింది. ఇది వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4 మనం ప్రీ డిఫైన్ చేసింది. ఏక్యూ అనేది ప్రెజెంట్ అవుట్పుట్, అనలాగ్ అవుట్పుట్, సెలెక్ట్ అయిన అవుట్పుట్. చూడండి. ఓకే. ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక 2 అనలాగ్ ఇన్పుట్లు తీసుకుంటాను. తీసుకొని ఒక కంపారేటర్ బ్లాక్ తీసుకుంటాను. అనలాగ్ కంపారేటర్. దీనికి 2 కనెక్ట్ చేస్తాను. ఏఎక్స్, ఏవై 2 అనలాగ్ ఇన్పుట్స్ కనెక్ట్ చేశాను. తర్వాత దీని యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, ఏఎక్స్ మైనస్ ఏవై. ఇది నేను తీసుకువెళ్ళి వాల్యూ 1కి అసైన్ చేస్తాను. వాల్యూ 1కి అసైన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. కంపారేటర్లో సెట్టింగ్స్ చేద్దాం. ఇది ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలని. ఇది 0 to 1000 ఇన్పుట్ రేంజ్ ఉంది కాబట్టి నాకు ఆన్ 300కి వస్తే ఆన్ అవ్వాలి, ఆఫ్ 700కి వస్తే ఆఫ్ అయిపోవాలి. ఓకే. సో ఇది నేను ఇప్పుడు మన పిఎల్సీలో డౌన్లోడ్ చేసి మనం ఈ అనలాగ్ ఇన్పుట్ 1 and 2 యూస్ చేసుకుని మక్స్ చెక్ చేద్దాం. ఓకే. సో ముందుగా మన పిఎల్సీని ఓపెన్ చేసుకుందాం, హార్డ్వేర్ని. రైట్. దాని తర్వాత ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. ఓకే. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ పీసీటీ లోగో సెలెక్ట్ చేయండి. ఐపీ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే కనుక సిమ్యులేషన్ యూస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది టెస్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్తాను. ఈ ఐకాన్ క్లిక్ చేయండి. ఐపీ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం. సో ఇది మన ప్రోగ్రామ్. ఎనేబుల్ వచ్చి i3. ఫస్ట్ నేను ఎనేబుల్ ఆన్ చేస్తాను, చెక్ చూడండి. ఎనేబుల్ ఆన్ అయింది కదా పైది. ప్రజెంట్ S10, S20. 00 అంటే ఏం వస్తుందో మనకి మక్స్ అవుట్పుట్ P1 వస్తుంది. P1 అంటే ఏంటి, మనం ఒక కంపారేటర్ యూస్ చేసుకుని ఆ కంపారేటర్ అవుట్పుట్ తీసుకుని మనం మక్స్కి కనెక్ట్ చేసాం. మక్స్లో P1 కనెక్ట్ చేసాం. ఓకే. P1 నథింగ్ బట్ V1, వాల్యూ 1. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక మన యొక్క కంపారేటర్ అవుట్పుట్ 273. ఓకే. నేను కనుక ఇప్పుడు ఓకే అనలాగ్ ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తున్నాను.
300 దాటితే అవుట్‌పుట్ ఆన్ అవుతుంది. 700 దాటితే అవుట్‌పుట్ ఆఫ్ అవుతుంది. ఇది మన కంపారేటర్ ఫంక్షన్. రైట్? చూసారు కదా! అవుట్‌పుట్ ఆన్ అయింది. ఎప్పుడు? వాల్యూ 562. 300, 700 మధ్యలో ఉంది కాబట్టి ఆన్ అయింది. ఇంక్రీజ్ అయితే 700 దాటితే ఆఫ్ అయిపోయింది. సో, ఈ వాల్యూ ఉంది కదా! డిఫరెన్స్ వాల్యూ 668 AI1, 1 అనేది AI2, డిఫరెన్స్ 667. ఆ రిజల్ట్ మనకి P1కి వచ్చింది. మనకి 00 సెలక్షన్ ఉంది కాబట్టి మక్స్ అవుట్‌పుట్ 667. ఇప్పుడు నేను సెలెక్టర్ స్విచ్ మారుస్తాను చూడండి. I4, I5 కదా! I4 ఆన్ చేస్తాను. అంటే 10. వాల్యూ 3 సెలెక్ట్ అయింది. నేను 2 ఆన్ చేస్తాను. I5 కూడా ఆన్ చేశాను. వాల్యూ 4 సెలెక్ట్ అయింది. చూసారా మక్స్ అవుట్‌పుట్ 440 వచ్చింది. నేను I4 ఆఫ్ చేశాను. వాల్యూ 2 సెలెక్ట్ అయింది 20. ఈ విధంగా మనం అనలాగ్ మల్టీప్లెక్సర్ యూస్ చేసుకొని మనకి కావాల్సిన అనలాగ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ శాంపిల్ కోసం P1 అంటే వాల్యూ 1 మాత్రమే నేను కనెక్ట్ చేశాను ఒక అనలాగ్ బ్లాక్‌కి. రైట్? మీరు ఈ 4 వాల్యూస్‌ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అనలాగ్ బ్లాక్ పారామీటర్స్‌కి. మీరు ఈ బ్లాక్ ఓపెన్ చేసుకొని మక్స్ బ్లాక్ హెల్ప్ ఫైల్‌కి వెళ్తే దాని లోపల డీటెయిల్స్ క్లియర్‌గా ఉంటాయి. ఏ బ్లాక్స్ నుంచి మనం డేటా తీసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు అని. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అప్లికేషన్‌లో ఇలాంటి అనలాగ్ మల్టీప్లెక్సర్‌ని యూజ్ చేశారా? యూజ్ చేసుంటే కనుక మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.